విదురుడు ద్రోణాచార్య దగ్గర అందరితో పాటు అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నారు. మరి మహాభారత యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు? మాండవ్య మహాముని అని ఆయన ఉండేవారు. ఆయన తన ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉండగా కొంతమంది దొంగలు అటువైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. మహాముని తపస్సులో ఉన్నారు. వీళ్ళు రక్షక భటుల నుంచి తప్పించుకోవడానికని ఆశ్రమంలో దూరిపోతారు. అప్పుడు కొంతసేపు అయిన తర్వాత రక్షక భటులు వస్తారనమాట. అప్పుడే మాండవ్య ముని కూడా కళ్ళు తెరుస్తారు. ఇటు ఎవరైనా దొంగలు పరిగెత్తుకుని వచ్చారా అంటే ఆయన ఆ రోజు మౌన వ్రతం అయ్యేసరికి మాట్లాడరు. సరే అని చెప్పి రక్షక భటులు లోపలికి వెళ్తారు, ఆశ్రమం లోపలికి. అక్కడ దొంగలు దొంగిలించిన ధనమంతా అక్కడ పడేసేసి వాళ్ళు పారిపోతారు. అప్పుడు రక్షక భటులు ఈ మహాముని ఏమి సమాధానం చెప్పకపోయేసరికి మాండవ్యుణ్ణి రాజు దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. రాజుగారు ముందు వెనక ఆలోచించకుండా ఒక శూలాన్ని ఆయన గొంతుకు పొడవమని చెప్తారు. సరే వాళ్ళు అలాగే గొంతుకు పొడిచేసి ఆయన్ని అడవిలో వదిలేస్తారు అనమాట. అడవిలో వదిలేస్తే కొంతసేపు అయ్యేసరికి శిష్యులు వెతుక్కుంటూ వస్తారు. మునిగి కనిపిస్తారు. ఏమైంది స్వామి, మీకేంటి పరిస్థితి అంటే మొత్తం జరిగింది చెప్తారు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిజ నిజాలు తెలుసుకోకుండా ఎలా శిక్షిస్తారంటే అప్పుడు రాజు వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడతారు. నీ తప్పేం లేదు, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, నేను డైరెక్ట్ గా యమధర్మరాజునే ఈ క్వశ్చన్ అడుగుతాను, నేను ఏం తప్పు చేశానని నాకు శిక్ష వేసావు అని చెప్పేసి కళ్ళు మూస్తాడు. సరే అని చెప్పేసి యముడి దగ్గరికి వెళ్తారు. యముడి దగ్గరికి వెళ్ళేసరికి ఇంత శిక్ష నాకెందుకు వేసావు అంటే నువ్వు చిన్నప్పుడు తూనీగలు రెక్కలు అలాగా పొడిచేవాడివి, అందుకని నీకు ఈ శిక్ష పడింది అంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో దానికి ఇంత పెద్ద శిక్ష వేస్తావా అని కోపగించి అప్పుడు నువ్వు భూమి మీద మానవుడిగా పుట్టు, అప్పుడే నీకు అన్ని తెలుస్తాయి అని చెప్పేసి శపిస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి సత్యవతికి పిల్లలు ఉంటారు కదా, చిత్రాంగదుడు విచిత్ర వీరుడు సంతనుడి వల్ల ఈ చిత్రాంగదుడేమో యుద్ధంలో మరణిస్తాడు. చిత్రవీరుడికి అంబిక అంబాలికనిచ్చి భీష్ముడు పెళ్లి చేస్తాడు. ఈ అంబిక అంబాలికకి పిల్లలు పుట్టకుండానే చిత్రవీరుడు చనిపోతాడు. సత్యవతికి చింత పట్టుకుంటుంది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు అని ఆమె భీష్ముడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతుంది, నువ్వు పెళ్లి చేసుకుని ఆయన అని చెప్పేసి. అప్పుడు భీష్ముడు అంటాడు, లేదు నేను ప్రతిజ్ఞ చేశాను అంటే నువ్వు ప్రతిజ్ఞ చేసావు ఎప్పుడు, నా పిల్లలు ఉన్నప్పుడు నువ్వు రాజు అవ్వకూడదని, కానీ ఇప్పుడు నాకు పిల్లలే లేరు కదా, నువ్వు నా పెద్ద పిల్లడుగా నేను స్వీకరిస్తాను, నువ్వు రాజు అవ్వు అని ఎంతో నచ్చ చెప్పడానికి చూస్తుంది. లేదు నేను ఒక్కసారి ప్రతిజ్ఞ చేశాను అని చెప్పేసి ఇంకా ఆయన రాజుగా అవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేయాలో ఆమెకు అర్థం కాదు. ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఎవరిని నేను రాజుగా నిలబెట్టగలనని చెప్పి ఆలోచించి ఆమె మనసులో వేదవ్యాసుని, పరాశరుడి వల్ల వేదవ్యాసుడు పుడతాడు కదండి, అంత పెద్ద మహాముని వల్ల ఆ వేదవ్యాసుని తలుచుకుంటుంది. తలుచుకోగానే వేదవ్యాసుడు ప్రత్యక్షమవుతాడు. ఈ సామ్రాజ్యానికి రాజు లేకుండా అయిపోయాడు, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్తే సరే అని చెప్పేసి నువ్వు చెప్పావు అంటే ఖచ్చితంగా దానిలో అమ్మ చెప్పింది అంటే ఖచ్చితంగా ధర్మం ఉంటుంది అని చెప్పేసి అంబికని తన రూమ్ లోకి పంపిస్తాడు. అంబిక ఒక్కసారి ఆ ముని వేషం చూసి భయపడిపోతుంది. భయపడిపోయి కళ్ళు మూసుకుంటుంది గట్టిగా. అందువల్ల ఆమె గర్భాన గుడ్డివాడు ధృతరాష్ట్రుడు పుడతారు. రెండో వాళ్ళు అంబాలికని పంపిస్తుంది. అంబాలిక ఏమో ఆయన చూసి అలా భయపడి ఇలా ఉండిపోతుంది. అంటే తెల్లగా అయిపోయినట్టు ఒక విధంగా అయిపోతుంది అనమాట. అలాగా అందుకే ఆమె కడుపున పాండరాజు పుడతారు. సరే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి వాళ్ళు రాజుగా ఎలాగా మనం తీసుకుంటాము అని చెప్పేసి ఇంకొకసారి నాయన అంటే అమ్మ ఇదే ఆఖరిసారి మీరు చెప్పారని ఒప్పుకున్నా, నేను ఇంకెంతకన్నా అవ్వదు, ఇది ఆఖరిసారి అవుతుంది అని ఖచ్చితంగా వేదవ్యాసుడు చెప్తాడు. సరే అని చెప్పేసి అంబికని మళ్ళీ వెళ్ళమంటుంది. అంబిక అంబాలికలు ఇద్దరు కలిసి ఒక దాసిని పంపిస్తారు. ఆ దాసి చాలా గౌరవంగా ధైర్యంగా ఆయన గదిలోకి వెళ్తుంది. అందువల్లే ఆమెకు ధర్మం తెలిసిన విదురుడు పుడతాడు అనమాట. ఇది కథ. ఆ యమధర్మరాజే విదురుడుగా జన్మిస్తాడు. రాజు చేద్దామని ఎంత ప్రయత్నించినా కూడా ఆయన ఒప్పుకోడు. నేను దాసి కొడుకును, ఎట్లాగా నేను రాజునవుతాను, నేను క్షత్రియుని కాదు, నేను రాజునవ్వను, మంత్రిగానే ఉంటాను అని చెప్తాడు. ఇలాగా ఎవరికైతే కేపబిలిటీస్ ఉన్నాయో, ఎవరైతే సమర్థులో వాళ్ళు రాజ్యం చేయడానికి ముందుకు రాకపోతే రాజ్యం ఏమైపోయిందో చూసారు కదా. ధృతరాష్ట్ర చేతిలో పాండురాజ్యము చనిపోతారు, ధృతరాష్ట్ర చేతిలో ఏమైందో చూసారు కదా. అందువల్లే సమర్థులైన వాళ్ళు ఖచ్చితంగా రాజ్యం వెళ్ళడానికి బయటికి రావాలి, సమర్థులైన వాళ్ళు పరిపాలించాలి. ఒకసారి భీష్ముడు వేదవ్యాసుడితో అంటాడు అనమాట, ధృతరాష్ట్రుడేమో మహాబలశాలి, పాండురాజ్యము యుద్ధ నీతి తెలిసిన వాడు, ఇక విదురుడికి వస్తే
ఆయనంత మహనీయుడు ఇంకెవరు ఉండరు ఈ భూమి మీద అని చెప్పేసి చెప్తాడు భీష్ముడు. ఇంకా మహాభారత యుద్ధంలో విదురుడిని యుద్ధం చేయనీయకుండా చూడాలి అని కృష్ణుడు అనుకుంటాడు. ఎందుకంటే విదురుడు చాలా ధర్మంగా యుద్ధం చేస్తాడు, యుద్ధ నీతి తెలిసిన వాడు, చాలా తెలివైన వాడు కూడా. ఇట్లే పాండవుల వ్యూహాల్ని కనిపెట్టగలిగిన వాడు. అందువల్ల ఏం చేయాలా మిగతా వాళ్ళకి అంటే ఇప్పుడు ఏమనుకుంటాడు కృష్ణుడు, భీష్ముడు, విదురుడు, కపిలుడు, ద్రోణాచార్యుడు ఈ నలుగురు 4 స్తంభాలు లాంటి వాళ్ళు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంది. కానీ ఈ విదురుడికి ఏ వీక్ పాయింట్ లేదు. ఏం చేయాలి అనుకుంటాడు. అప్పుడు సరే అని చెప్పేసి ఇంకా ఆఖరిసారి రాయబారానికి వస్తాడనమాట. ఆపి చేయమని అడగడానికి ఆఖరిసారి హస్తినాపురానికి వస్తాడు. వచ్చి ధృతరాష్ట్రుని చాలా బతిమలాడతాడు. ధృతరాష్ట్రుడు వినడు. సరే ఆయన విశ్వరూపం చూపిస్తాడు. అయినా కూడా దుర్యోధనుడు మూర్ఖుడు, అస్సలు వినడు అనమాట. వినకపోయేసరికి ఇంకా దుర్యోధను ఏమనుకుంటాడు, కృష్ణుడిని ఎలాగైనా తమ పక్షంలో లాగాలని విందుకు పిలుస్తాడు అనమాట. విందుకు పిలిచేసరికి కృష్ణుడు అంటాడు, అక్కడే విదురుడు ఉంటాడు, నేను విదురుడు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాను అని చెప్తాడు. చెప్పేసరికి ఇంకా దుర్యోధనుడికి అహంకారం మీద తగులుతుంది అనమాట. ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. విదురుడిని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. నువ్వు నా పినతండ్రి స్థానంలో కనుక లేకపోతే నిన్ను ఎప్పుడు తీసుకెళ్లి బంధించేవాడిని, నువ్వు ఒక దాసి కొడుకువి, నువ్వు ఎప్పుడు పాండవుల పక్షపాతమే నువ్వు అని చెప్పేసి ఇంకా ఏవో తిడుతూ ఉంటాడు అనమాట. తిడుతూ ఉండేసరికి ఇంకా విదురుడు మౌనంగా భరిస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు ఇలాగా పెద్దవాళ్ళతో మాట్లాడావు అంటే ఆయన నీ తరపున యుద్ధం చేయడు అని చెప్పేసరికి అప్పుడు ఇంకా దుర్యోధనుడు అస్సలు ఆలోచించకుండా ఈ లోపల శకుని ఎంత సైగ చేసినా కూడా దుర్యోధను వినిపించుకోకుండా, ఈ యుద్ధం చేయకపోతే ఏమవుతుంది నాకు, నాకు ఏమి నష్టం ఏమి ఉండదు, యుద్ధం చేయకపోతే నాకు మరీ మంచిది అని చెప్పేసి ఇంకా చాలా పొగరుగా తీరుతాడు అనమాట విదురుని. సరే విదురుడు అంటాడు, నేను యుద్ధం చేయను అంటే ఇక్కడ కృష్ణుడి ఎత్తు పారిందనమాట. ఎట్లాగైనా విదురుడిని ఫస్ట్ యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆగలేదు. విశ్వరూపం చూపించినా కూడా ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలని చెప్పేసి యుద్ధం మాత్రం ఆగలేదు. విదురుడిని మాత్రం యుద్ధం చేయనీయకుండా చూడాలి అని చెప్పి అనుకుంటాడు. దుర్యోధనుడి అహంకారానికి రెచ్చగొడతాడు అనమాట. ఇదంతా కూడా కృష్ణుడి పన్నాగం. సరే అని చెప్పేసి ఇంకా విదురుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు విందుకి. అందుకే విదురుడు యుద్ధం చేయడనమాట. ఆ మాట కావాలని దుర్యోధనుడి నోటితోనే అనిపిస్తాడు. ఇంకా అక్కడే శకుడు ఉంటాడు అనమాట. శకుడు కృష్ణుడితో అంటాడు, ఏం ఎత్తు వేసావు కృష్ణ, ఊరికనే రారు మహానుభావులు అంటారు, నిమిత్త మాత్రమే అని కృష్ణ ఒక నవ్వుతాడు. ధర్మరాజు విదురుడుగా పుట్టినప్పుడు యమలోకాన్ని ఎవరు చూసుకున్నారనే సందేహం కూడా మనకి రావచ్చు. యమలోకాన్ని 100 సంవత్సరాలు అదితి కుమారుడు చూసుకున్నాడు అనమాట.